కోదండు ఇరే తలుపు తీయండిరా, ఇందాక నుంచి ఆన కొడుతున్నాను, తలుపు తీయరండి. మాస్టర్ గారు మేము ఇందాక వచ్చాం, మీరు ఇప్పుడు వచ్చారు, మీరు లేట్ అయిపోయారు, మేము గేట్ తీయం. రే బాబు తీయండిరా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మ్యాచ్ గారు ఈ టైంలో వచ్చారనిసి. తీయండిరా బాబు, నా పరుగు పోతే తీయండిరా. మేము గేట్ తీయం. రే ఈశాన్యం తీయండిరా, తలుపు తీయండిరా. గో క్యారేజ్, పెద్ద క్యారేజ్ తెచ్చాను, ఏదో మీకు ఇస్తాను అందులోది. తీయండిరా బాబు, తీయండిరా తలుపు తీయండిరా బాబు, తలుపు తీయండిరా. మేషరు నాకు ఎక్కిస్తారా? గేట్ తీస్తాము. అలాగే లేరా, ఎక్కువిస్తాను. తీరా బాబు, తీరా బాబు, తీరా. ఏట్రా ఈ బండి చుట్టూడు, ఏటి ఒకటి ఎక్కించాడు, వాడు ఆట మీద ఎక్కించాడు, వాడు ఈ పని బాబు. మాస్టర్ గారు ఈ క్యారేజ్ అంతా మీకేనే, మాకు కూడా ఉన్నదండి. అబ్బా, ఈ క్యారేజ్ అంతాను మీకు కాదు, మా ఆవిడ 4 గంటల నుంచి నాకు అక్కడికే ఉండింది క్యారేజు. మీకెందుకు ఇస్తాను? నాకు ఎక్కువ ఇస్తా అన్నారు, అందుకే గేట్ తీసాను. రే ఇందాని చూస్తున్నాను, నా క్యారేజ్ కలిసి అలా చూస్తాను బెటరా బాబు. మాస్టర్ గారు, ఈ క్యారేజ్లో నా ఫోటో ఎంత బాగా కనబడుతుందో చూడండి. సూపర్ మాస్టర్. ఓరి ఎదవా, పనికి మాలేదవా, అందరి బాధ ఒకటి, నీ బాధ ఒకటే. ఈ క్యారేజ్ లోన్ పట్టురా అందరూ. ప్రాణం తయారవుతుందిరా, పూర్తి కనబడండి, లగండి, ప్రాణం చేయడం లగండి. పిల్లలు అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ఒకరు కదా ఒకరు నిలబడండి రా, రండి రా బాబు. ఎవడాడు నేనున్నాను. ఏమన్నా ప్రాణంలోనే ప్రాణం శుభ్రంగా చెప్పండి. చంపేస్తాడు మాస్టర్ గారు ఇందాక పేపర్లో తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు కదా, తూర్పు అసలు ఎటు ఉంటుందండి? ఒరే గదవా, తూర్పు అంటే ఎడేంట్రా? తెల్లవారు లేచినట్టే ఎటు ఎర్రగా కనబడతారు, అదేనా తూర్పు. మాస్టర్ గారండి తెల్లవారు లెక్కనండి చుట్టూ ఎర్ర కనిపిస్తుందండి. కనిపించగానే నా కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయండి. మా అమ్మ చెప్పిందండి నా కళ్ళు ఎర్రగా ఉంటాయని, కానీ నాకు అర్థం ఎందుకు ఎర్రగా ఉంటాయో. అందుకే నా షర్టు కూడా ఎర్రగా ఉందండి. మాస్టర్ గారండి చూడండి. వెదవా కూర్చోరా,
నీ కళ్ళు ఎర్రబడితే ఎర్రగుంటే లోకం అంతా ఎర్రబడతాడరా వేదవా. కూర్చో కూర్చో. రారా బాబు, ఇప్పుడు వస్తానవేట్రా? నీ వచ్చినట్టు అయ్యింది. రారా బాబు రారా. ఏం చేస్తాను నాయన ఇంటి దగ్గర? నాకు బాగా ఆకలేస్తుందండి, అందుకే మా అమ్మ ఇంత పప్పు వండిందండి. ముద్దపప్పు తిన్నాను, పట్టినండి అందుకనే వచ్చానండి బట్టకి. రారా నాయన, రారా బాబు, మాలేపు రారా నాయన. వచ్చేద్దండి. ఏదో ఏదో అందరూ ఏదో ఫ్రెండ్స్ బాబు కూర్చోరా నాయన. కూర్చోరా నాయన, కూర్చో కూర్చో. రే మాలేపు, ఇంతవరకు ఏడు దగ్గర తెలిసిరా స్కూల్లోని? ఇప్పుడు వచ్చావు ఏంటి? మరి ఎప్పుడు లేడు నాకు. వేధవాలు వేధవాలు, ఒకరంతా ఒకరు కదా ఒకరు చంపేస్తున్నారు. మాస్టర్ గారు అలాగేనండి, నేను ఇప్పుడు తొందరగా వచ్చేస్తాను రేపు నుంచి. మాస్టర్ గారు వీడికి ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ లేదు. ఇక్కడ మాస్టర్ గారు చెప్పు, నీకు ఒకటి ఇస్తాను. రే వెదవలా, ఏంట్రా అంత సౌండ్ వచ్చింది? నేను చెప్తానండి. నీకు ఇస్తాను. అది కాదురా, అల్లది. అదే బాబు. ఏంట్రా ఏంట్రా ఏం చెప్పు, చెప్పరా ఏంటో. ఆ మాస్టర్ ఏమీ లేవండి. ఇస్తానన్నా ఇస్తాను కానీ ఒక్క నిమిషం. రే వెదవలా, ఏంట్రా అంత సౌండ్ వచ్చింది? మాస్టర్ నాకు పప్పు ఎక్కువ తిన్నానండి. మాస్టర్ నేను వెళ్ళిపోతానండి. మాస్టర్ నేను వెళ్ళిపోతానండి. మాస్టర్ నేను వెళ్ళిపోతానండి. మా అమ్మ వెళ్ళిపోతానండి నేను. బాబు వెదవ నాయన, వెదవ నాయన. ఏంటి? అసలు రావడమే లేడు. బాబు ఎర్ర నాయన ఎర్ర, రావడమే లేడు. ఏమైంది? ఎర్ర పరిస్థితి. ఎర్ర బాబు ఎర్ర. ఎర్ర నాయన. బాబు వాడు తాగేసేయండి, వాడు తాగేసేయండి. మాస్టర్ ఎర్ర నాయన. వద్దురా నాయన, ఎర్ర నాయన. వద్దురా బాబు ఎర్ర నాయన. వెధవలు వెధవలు చంపేస్తున్నారు అనుకో. చెప్పేటి వినండిరా వెధవలు. ఎలా ఎలా పిలుస్తున్నారు చెప్పేటి వినండిరా. మీరు చెప్పినట్టే. సైలెంట్ సైలెంట్. బాబు అటెండెన్స్ పిలుస్తాను, అందరూ కూడా ఒకరితో బాగా పలకండి. నెంబర్ 1 ఈశాన్యం. రే ఈశాన్యం, ఏమిట్రా నువ్వు ఆ మూల కూర్చున్నావు? నాశారు నా పేరు ఈశాన్య గారండి. మా అమ్మగారు నన్ను ఈశాన్యలో కూర్చోమన్నారండి. ఎందుకంటే వినాయకుడు చదువు వస్తుంది కదా, నాకు కూడా చదువు వస్తుందని. ఓరు పనికి మాలి వెదవా, ఒక్క వెదవ స్థిరంగా లేరు. ఏంట్రా ఈశాన్యం మొత్తం దేవుడు ఉంటే చదువు బాగా వస్తుందని కాదు, అలా బాగా పూజించాలి. పూజిస్తే చదువు బాగా వస్తుంది. ఒక్క వెదవ పనికిరారు, చంపేస్తున్నారు అనుకో. అలాగే నాశారు, అలాగే నాశారు. బాబా ఒక్కడిని పిలిచాను, పెద్ద స్టోరీ చెప్పారా. బా రెండో నెంబరు కోదండు. కోడి దండాలండి. ఏమిట్రా నాయన కోదండం అని పిలవగానే నాకు దండాలు
మాట్లాడుతున్నావు? అది ఏదంటే అది అన్నమేదో మీ అమ్మాయిని పెట్టరా బాగుపడతావు కదా. బాబు నెంబర్ 3 ఒకే ఒకడు బాబు. ఎవడరా నాయన? ఈడొకడు బాబు, ఒకే ఒకడు. నేనే సార్, ఒకే ఒకడు. బాబు నువ్వేంట్రా ఇలా అనిపించావు? నీ వారకమేంటి? నువ్వేంటి బడికి ఎవడండి లగ వస్తారా గెలవా? ఏంట్రా తక్కేటి కళ్ళలో ఒరే క్యాన్సర్ వెళ్ళినప్పుడు వేసుకోరా ఆయన. బడికి వచ్చినప్పుడు ఏంట్రా ఈ టక్కలయ్యండి? మాస్టర్ గారండి, మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుతునండి, అందుకే నేను ఇలా తయారు చేసి పంపించారు. అందుకే నా పేరు ఒకే ఒకరు మాస్టర్. బాబు ఏడుసారి కానీ కూర్చోరు బాబు, కూర్చోరు ఆయన. చేస్తారా ఆయన? ఆయన కూర్చోని రాదు. ఒకడేమో మూలలో కూర్చుంటాడు, ఒకడేమో దండాలు బాబు అంటాడు, ఒకడేమో సినియాటలా తయారొస్తాడు. ఏంట్రా బాబు వీళ్ళకి అదే చదువులు వస్తాయిరా? ఏంట్రా చదువులు వస్తాయా? రావురా నాయన, మీకు రావురా? మీకు దండవరా నాయన? ఈ 4వ వాడు ఏంటో ఏటో. అబ్బా 4వ వాడు అంజనీ పుత్రుడా నాయన, వచ్చావురా బాబు? నాయన అంజనీ పుత్రుడువా? ఆంజనేయ స్వామివా? అందుకే అంత బక్కగా ఉన్నావు నాయన. భక్తిలో ముడిపోయావురా, భక్తిలోనే. అందుకే రా భక్తిలో ముడిపోయావు. ఇప్పటికే కూడా కూర్చోండి రా, ఆలకించండి రా. మాస్టర్ గారు నన్ను ఎగ్నెట్స్ పిల్లలేదండి, పిలిస్తే పలుకుతాం అనుకుంటున్నానండి. నువ్వు పిలిస్తే పడగలనుకున్నావా? వీరితో వచ్చాడు, నువ్వే చూసుకుంటావు. కూర్చో. అదండి మాస్టర్ గారు, మా అమ్మ ఇప్పుడు దిగి మధ్యాహ్నం ఒకేసారి పలికేమన్నదండి. నేను చెప్పాను కదా ఆలు మరి ఒకసారి నేర్చుకున్నారా? చెప్పండి చూద్దాం. మాస్టర్ వాళ్ళు చెప్పాలా? ఆపరా బాబు ఆపరా, ఇది ఏట్లా చేస్తాను? ఏట్రా బాబు చెప్పంటే అంటావు. కూర్చోరా నాయన, కూర్చో. నాయన పోదన్నావు, నువ్వేనా చెప్పరా నాయన? సరిగ్గా నిన్న చెప్పిన చెప్పు. బాబు ఈశాన్యం నువ్వేనా స్థిరంగా చెప్పరా నాయన? నిన్న చెప్పాడు కదా స్థిరంగా చెప్పమని. అంటే ఆనందం, అంటే ఆశయం, ఈ అంటే ఇల్లు, అంటే కూర్చుందాం. రే ఏంట్రా బాబు చెప్పండి ఇలా చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు? ఒకడేమో బయట మ్యాచ్ అని చెప్తాడు, ఒకడేమో సంగీతం మ్యాచ్ అని చెప్తాడు, ఒకడేమో సిగ్గుపడుతూ చెప్తాడు. ఇవరే ఏంట్రా చెప్పడం? మరి వెదవల్ల ఒక పద్యమే చెప్పండి స్థిరంగా చెప్పండి బాబు. మేస్టర్ అండి, పద్యని బాగా చెప్తాను మేస్టర్ అండి. మేషర్ వీళ్ళందరికంటే నేను ఇంకా బాగా చెప్తానండి పద్యం. మాస్టర్ అండి వీళ్ళిద్దరికన్నా రాత్రి బాగా కంటెస్ట్ పెట్టేసి ఉదయానికి మీ దగ్గర కొట్టుకొచ్చి చెప్తానండి అని నేను ఊహించుకొని ఇప్పుడు వచ్చి మీకు అప్పచెప్తానండి. మేషారు వీళ్ళందరి మీద స్టైల్గా నేనే చెప్పగలండి, అందుకే ఒకే ఒక్కడే చెప్పగలడు. మేషారు బాగా గుర్తుందండి మాకు. ఊరు ఎదవల్లాలా మీ అందరూ కొట్టుకోవద్దు పచ్చి చెప్పడానికి. ఒకరు తర్వాత చెప్పండి. కోడి మాంసం ఏమో కొద్దిగా తింటాను, చేప మాంసం ఏమో చక్కగా తింటాను, నన్ను వదిలేస్తే నీ బుర్ర తింటాను. ఆపరా రే, అది పచ్చిమా పాడరా? మేస్టర్ అండి నేను బాగా చెప్తాను మేస్టర్. ఊరు ఈశాన్యం నువ్వేనా బాగా చెప్పరా? మేస్టర్ అయితే నీ బాగా నమ్మకం రే. మీరు కూడా నాకు చూడండి రా, ఆలోచించండి. మేస్టర్ అండి నేను చెప్తాను మేస్టర్. అది కోడి
మాసం చెప్పు. అరే మదన్ను ఏ మాసం రాది చెప్పరా ఈ మాసం తినలేదురా మేస్టర్ నేను చెప్తానండి. కోడు మాసమేమో కొద్దిగా తింటాను, మేక మాసమేమో మొత్తము తింటాను, చేప మాసమేమో సగసగ తింటాను, నన్నుల్తే మీ బుర్ర మొత్తం తినేస్తాను. తిండిపోతావా ఆపరా, నాకు నచ్చలేదండి. నేనైతే ఇంకా బాగా చెప్తాను మాస్టరు. అడగలేరా చెప్పరా అదవా చెప్పు ఆగండ్రా. కోడి మాసమేమో కొద్దిగా తింటాను, మేక మాసమేమో మంచిగా తింటాను, చేప వేపుడేమో చక్కగా తింటాను, నన్ను వదిలేస్తే మీ బుర్ర మొత్తం తింటాను. తింటాను తింటాను గుర్తొచ్చింది బాబు. మేస్టరు ఇందాక క్యారెట్ తెచ్చారు కదా, అమ్మగారు ఉంటారని చెప్పారు కదా, ఆ క్యారెట్ తెచ్చింది బాబు. ఆ, నువ్వు చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ క్యారే నాకు గుర్తులేదురా. తెచ్చండి మరి తెచ్చండి తినేద్దాం. సార్ వెళ్ళిపోతాయి. మాస్టరండి అరటిపళ్ళు అండి. మాస్టర్ గారండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క్యారెట్ అండి. మాస్టరు అప్పడాలు ఆపలేదండి. మాస్టరు బంగాళదుంప కూడా పెట్టలేదండి బాబు. మాస్టర్ గారండి 4 గంటలు నమ్ము రీ వండుతాను. అమ్మ నాయన